ఆమె కొంచెం డల్గా ఉసూరుమంటా ఉంటే నేను చెప్పేది విడిపోతుంది అర్థం కాదు. ఏమంటే పడతానట నీళ్ళు కాకపోతున్నట్టున్నాయి. మరి చెప్పండి, ఎవరు పెడతారట? గట్టిగా మాట్లాడాలి, స్ట్రాంగ్గా. అంటే స్పర్ధలు ప్రూవ్ చేస్తారు కదా. నీళ్ళ పిండ మోసే మనుషుడు ఎదురు పడతాడు. అప్పుడు ఏం చేయాలట? అతన్ని వెంట వెళ్ళాలట. అతను వెంట వెళితే అతను ఏ ఇంట్లోకి వెళతాడో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి యజమాని అడగాలట. ఏమని? అయ్యా, పస్కాను సిద్ధపరిచేది ఎక్కడా అని బోధకుడు అడుగుతున్నాడు. ఆ విషయం మీకు చెప్పమన్నాడు, చెప్పండి. ఏమని యేసు ప్రభు అడిగింది ఏమిటి? ఏమడిగాడు యేసు ప్రభు? అది కట్ అయిపోయారు అందరూ. చదవండి, మన చదవండి, చదవండి అమ్మా. ఎక్కడి నుంచి ఇప్పుడు ఏమడిగాను? ఎక్కడ ఉంటుంది? ఇలా కూడా పోసే మనుషులు వెంటబడి అడిగాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు చూద్దాం. ఏమడిగాడు యేసు ప్రభు? ఇప్పుడు చెప్పండి, ఎవరి చెప్పండి. ఎందుకట్లా ఇంత ఏమడిగాడు యేసు ప్రభు? విడిది గది అడిగాడు. ఆయన ఏం చేశాడట? చదువు తల్లి, ఇంటి బ్రేక్ వేస్తున్నావమ్మా, చదువుమ్మా. సామాగ్రితో నింపబడిన సిద్ధపరచబడిన ఆయన ఏం చూపించాడు? ఏం చూపించాడు? మేడగది, గొప్ప మేడగది. యేసుప్రభు ఏమడిగాడు? ఇది యేసుప్రభు ఏమడిగాడు? వాక్యాన్ని మనసులో పెట్టారు. సరే, నన్ను గమనించండి. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే నేను పస్కాని ఎక్కడ భుజించాలి అనే విషయానికి యేసు ప్రభు చెప్పిన జవాబు, పస్కాని ఎక్కడ సిద్ధపరచబడ్డావు ప్రభువా అని శిష్యులు అడిగితే, పట్టణానికి వెళ్ళండి, పట్టణంలో వెళ్ళగానే నీళ్ల కుండ మోసిన ఒక మనుషుడు నీ కనబడతాడు, అతని వెంబడించండి. అతను ఏ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంట్లోకి మీరు కూడా వెళ్ళండి. వెళ్ళి ఆ ఇంటి యజమాని అడగాలి. ఏమని? బోధకుడు పంపించాడయ్యా, పస్కాను భుజించేదానికి. ఏమడిగా యేసు ప్రభు? విడిదిగా ఎక్కడ అడుగుతున్నాడు అని చెప్తే, ఆయన మీకు సామగ్రితో నిండిన గొప్ప మేడగది చూపిస్తాడు. అక్కడ మన కొరకు మీరు వెళ్ళి పస్కాను సిద్ధపరచని యేసు ప్రభు చెప్పాడు. ఈయన ఏం చెప్తాడు? ఎవరు కనపడతారు? ఏ ఇంటికి వెళ్తాడు? ఆ ఇంటి యజమానితో మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఆయన ఏం చెప్తాడు, అన్ని చెప్పి పంపించాడు యేసు ప్రభు. సరే, ఈ ఉపవాస ప్రార్థనలో ఈరోజు చివరి రోజు కనుక కొన్ని సంగతులు మీరు కాస్త అవగాహన కలిగిన వారిగా అర్థం చేసుకోగలిగితే ఈ మాటలు మీ వ్యక్తిగత జీవితాలలో మీ ఆత్మీయతకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దేవుడు అటు కృపనిచ్చును గాక. చెప్పాలి గట్టిగా. ఇక్కడ మనం గమనించి చూస్తే వాక్యం ఉంటుంది ఏమని? యేసు ప్రభు పంపించారు. పస్కా అనేది ప్రభువుతో కూడా ఉన్నటువంటి సహవాసాన్ని తెలుపుతుంది, దేవుడితో ఉన్న సహవాసం. ఈ సహవాసాన్ని మనము కొనసాగిస్తూనే ఉండాలి. పస్కా పశువైన మన యేసు ప్రభు వధింపబడాను అని వాక్యం అంటుంది. ఆయనే కదా పస్కా పశువులో వధించబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండేదానికి మనము ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాం. మనము శుద్ధీకరించుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం, సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ పస్కాను సిద్ధపరిచేదానికి మీరు ఏం చేస్తారంటే, పట్టణంలోకి వెళ్ళగానే నీళ్ల కుండ మోసే మనుషుడు నీకు కనబడతాడు, అతనిని మీరు వెంబడించాలి. ఎవరు ఈ నీళ్ల కుండ మోసే మనుషుడు? ఎక్కడ ఉన్నాడు? ఏంటి సంగతి అని ఆలోచిస్తే, పట్టణము అంటే సంఘము అని అర్థం. పట్టణం అంటే ఏంటి చెప్పండమ్మా, ఎందుకు చెప్పండి? సంఘము. ఈ పట్టణంలో వెళ్ళగానే నీళ్ల కుండ మోసే మనుషుడు మీకు కనబడతాడు, అతనిని మీరు వెంబడించాలి. ఎవరు?
ఈ నీళ్ళకుండా మోసే మనుషుడు ఎవరి నీళ్ళకుండా మోసే మనుషుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈయన దగ్గర నీళ్ళకుండా ఎందుకుంది అని చూస్తే ఈ నీళ్ళకుండా మోసే మనుషుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన నీళ్ళకుండా మోసుకొని సంఘములో చేరిన వారి ఆత్మ దాహాన్ని తీర్చేటట్లుగా మనిషి దగ్గరికి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆత్మీయతలో ఎవరు ఆశ కలిగి ఉన్నారు? ఎవరు తట్టుకొని ఉన్నారు? దేవుని వలన కలుగుతున్నటువంటి కృప చేత తృప్తిపరచబడాలని ఎవరు ఆశపడుతున్నారు అని చెప్పి ఆశకున్న ప్రాణాన్ని దాహాన్నిచ్చి తృప్తిపరిచేటట్లుగా నీళ్ళకుండా మోసే మనుషుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘములో సంచరిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఆయన సంచరిస్తా ఉన్నాడు. మీరు ఆయన వెంట వెళ్ళండి. ఆయన వెంట వెళితే ఆయన ఏ ఇంట్లో ప్రవేశిస్తాడో ఆ ఇంట్లో మీరు ప్రవేశించి ఆ ఇంటి యజమానిని మీరు అడగాలి. బోధకుడు ఒప్పించాడు, పస్కా ఎక్కడ సిద్ధపరచాలి అడగమన్నాడు. గమనించండి, దేవుడితో మీ కలిగిన ఈ సహవాసం అంతకంతకు ఎదగాలి అంటే దేవుడి మందిరానికి వచ్చి పోవటం మాత్రమే కాక దేవుడి సన్నిధిలో నీవు దేవుడితో సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో బ్రతకాలి అంటే మొదట నీకు దేవుని వాక్యము చేత దేవుడిస్తున్న ఆయన పరిశుద్ధ ఆత్మ చేత నీవు సంతృప్తి పొందుతున్న వ్యక్తిగా మారాలి. నిజలా చెప్పండి, సంతృప్తి పొందుతున్న వ్యక్తిగా నీవు నూతన పరుచుకునేటువంటి అనుభవానికి నీవు రావాలి. ఈరోజు మందిరానికి వచ్చావు, ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఆత్మ సంబంధమైన ఈ దైవికమైన ఆ దర్పిక అనేది నీలో ఉందా? ఏమని దేవుడు అడుగుతున్నావు? ఏమని ప్రభు దగ్గర పొందాలని ఏమి పొందగోరుతున్నావు? ఏమని నీ ఆత్మీయ జీవితాన్ని నూతన పరుచుకుంటున్నావు, ఉజ్జీవపరుచుకుంటున్నావు? ఆత్మీయతలో ఏ విధమైనటువంటి ప్రత్యక్షత పొందాలని ఒక దైవికమైన ఆశ కలిగి ప్రభు దగ్గరకు వచ్చావు. ఇవన్నీ మనకు కావాలి. ఆత్మీయులుగా దేవుని వెంబడించేవారిగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళుగా ఈ దైవికమైనటువంటి ఈ ఆశలు ఈ దైవత్వపు కోరికలన్నీ కూడా మనకు కావాలి. వచ్చి కాసేపు కూర్చొని ఏదో ప్రశాంతంగా కాసేపు కళ్ళు మూసుకొని ఎండ ఉంది బయట ఎక్కడి నుంచో వచ్చాము, ఫ్యాన్ కింద కూర్చున్నాము, గాలి కూడా బాగానే కాస్త తగులుతుంది అని వాళ్ళ కొనుక్కులు తీసి పోదాములే అన్నట్టుగా కాక ఏమై ఉండాలి? దేవుడితో సహవాసము కలిగిన వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీళ్ళకుండా మోసే మనుషునిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘములో సంచరిస్తా ఉన్నాడు. ఇలాంటి పండగప్పుడే యేసు ప్రభు చేసిన మరొక విషయం ఏంటంటే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, చదవండి. 7వ అధ్యాయం 37వ వాక్యం. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. చాలు. చూడండి, యేసు ప్రభు కూడా ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఈ పండుగ అయిన మహాదినమున అంత్యదినమున యేసు ఆ సమూహంలో నిలబడి బిగ్గరగా ఇలాగ చెప్పాడు, ఎవడైనా దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు అని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్తారు? దప్పికొన్న వాళ్ళు. దేవుడి సన్నిధికి ఎవరు రావాలి? ఎవరు వస్తారు? దప్పికొన్న వాళ్ళు. దేవుడితో సహవాసాన్ని ఇంకా నేను కలిగి ఉండాలి, దేవుడికి సమీపంగా దగ్గరగా ఉండాలి అని ఎవరు కోరుకుంటారు? దప్పిక కలిగినటువంటి వాళ్ళు. ఈ దప్పిక అనేటువంటిది నీ జీవితంలో లేకపోతే నీవు ఏనాడో తృప్తి పొందలేదు. కనుక నీవు దప్పిక కలిగినటువంటి వ్యక్తిగా దేవుని దృష్టికి ఎప్పుడైతే కనబడతావో దేవుడు నీకు ఇవ్వవలసినటువంటి ఆయన కృపని ఇచ్చి నిన్ను తృప్తి పరుస్తానని వాక్యం అంటుంది. ఈ మాట చెప్పేదానికి కారణం ఏంటంటే
ఈ పండుగ అయిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ ఈ చివరి దినాలు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రార్థన చేసుకొని ఆనందించి పాటలు పాడుతూ స్తుతిస్తూ వాళ్ళు సిలోయిము కోనేటికి వెళ్తారట. ఎక్కడికి వెళ్తారు? సిలోయిము కోనేటిలోకి వెళ్ళి ఆ కోనేటిలో దిగి, ఆ కోనేటికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా, ఆ కోనేటిలో నీళ్లు తాగి మా పితరులను మొదలుకొని మా వరకు మా దాహాన్ని తీర్చేదానికి ఈ కోనేటిని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అని దేవుని వాళ్ళు స్తుతించి మహిమపరుస్తారు. ఇక అదే ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు కోనేటి దగ్గరికి, విశ్వరు పట్టు నిలబడుకొని చూస్తా ఉన్నారు. కోనేటిలో నీళ్ళు లేవు. ఇప్పుడు ఏం తాగుతారు? వాళ్ళ పద్ధతి కదా, వాళ్ళు నీళ్లు తాగి దేవుని స్తుతిస్తారు. ఇప్పుడు నీళ్ళు లేవు, కోనేటి ఎండిపోయింది. అక్కడికి వెళ్ళిపోయారు. ఆ శరీరం కోనేటి దగ్గర నిలబడుకున్నారు, కానీ ఏ ఒక్కరికి తాము తినే పరిస్థితి ఎంత మాత్రమో లేదు, ఎంత మాత్రం కూడా లేదు. అప్పుడు యేసు ప్రభు నిలిచి బిగ్గరగా ఈ మాట చెప్పాడు. ఏమని? ఎవరైనా దప్పికొన్నట్లయితే నా దగ్గరికి రండి. చెప్పండి పెద్ద గట్టికి వస్తారు. ఎవరైనా సరే, వాళ్ళు వీళ్ళనేది కాదు, ఎవరైనా సరే దప్పికొని ఉంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి దప్పికను తీర్చుకోమని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. ఆత్మీయ జీవితంలో నీకు దప్పిక తీరాలి అంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. గమనించండి, మనం చూడండి, నేనే చూస్తానండి కాసేపు. దప్పిక తీరాలి అంటే ఏం చేయాలి? ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీ దప్పిక తీర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అంటే ఎవడు దప్పికొని ప్రభు దగ్గరకు వస్తాడో వారికి ఆయన దప్పిక తీరుస్తున్నాడు. కనుక సంఘంలోకి వచ్చినటువంటి నీవు, ప్రార్థనకు వచ్చినటువంటి నీవు నీ దాహాన్ని తీర్చుకునేటట్లుగా నీవు ప్రభుని అడగాలి. దాన్ని గమనించండి అమ్మా. ఉండి నలుగురు మీ పిల్లలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నేను చెప్పడం అనవసరం. నన్ను చూడండి, అటు ఇటు వదలకండి, నువ్వు చూడండి, అని చూడండి. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. సంఘంలో ఉండాల్సినటువంటి విధానం మీ దగ్గర లేకపోతే బయటలకు మనం ఒక మాదిరితనాన్ని చూపించాలి. మీరు పనిగట్టుకొని వచ్చారు దేవుడి సన్నిధికి. దేవుడితో ఉండబోయినటువంటి అనుభవాన్ని మీరు తెలుసుకోవాలి. చిన్నపిల్లల్లాగా చూసుకుంటూ ఆడుకుంటూ దేవుడికి మహిమ కాదు. ఒకరి నుండి ఒక నైవేద్యత వాళ్ళు అనేక ఏమైపోయారట, పాపులైపోయారు. అందరికీ మన వాక్యాన్ని ఇబ్బందికరంగా ఉండేటువంటి వాళ్ళ ఉండటం దేవుడికి మహిమ కాదు. మనం చేసేదైనా అది ఏదైనా కాస్త దైవికంగా ఆలోచించేదిగా ఉండేటట్లుగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం. వాక్యాన్ని మనం చూస్తే ఏమంటుంది? దప్పికొనిన వాడిని రానిమ్మో, ఎవరికి దప్పిక ఉందో వాడిని జీవజలాన్ని ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అంటే మందిరానికి వచ్చినటువంటి నీ కొరకు నీకేమి కావాలో దేవుడు దాన్ని నీ కొరకు ముందుగానే సిద్ధపరిచి పెట్టి నీళ్ళ కూడా మోసే మనుషునిగా ఏం చేస్తున్నాడో ఆయన తిరుగుతా ఉన్నాడు. మీరు నిద్రపోతామని అనుకోండి, ఫుల్గా మత్తుగా మైకంలో నీళ్ళకుండా వచ్చింది తెలియదు, చెప్పండి. తర్వాత పోయింది, మరి నీళ్ళు వల్లనే వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? మీ బిజీలో మీరు ఉన్నారు. అందుకని అట్లా ఉండక ఏమవ్వాలి? దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత నీళ్ళ కూడా మోసే మనుషుల్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఎవరు దప్పిక కొన్నారా, ఎవరు ఆత్మీయ ఆసక్తి కలిగి ఉన్నారా, ఎవరికి దైవికమైన వాంఛ ఉందా, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏమి కోరుతున్నారు అని సకల ఈవులతో ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆశకున్న ప్రతి వారికి ఆయన అడిగింది ఇచ్చి తృప్తిపరిచే దేవునిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమి అడుగుతున్నావో అన్న సంగతిని, ఎందుకు వచ్చావు అన్న సంగతిని ఎప్పుడు నీ మనసులో నుండి పొందకుండా దైవికమైనటువంటి ఒక దప్పికను నీవు కలిగిన వ్యక్తిగా దేవుడి దృష్టికి కనబడాలి. ఆ తర్వాత వాక్యాన్ని గమనిస్తే ఏమంటుంది దేవుని వాక్యము? నీళ్ళకుండా పోసే మనుషుని వెంట మీరు వెళ్ళాలి,
వెళ్ళిన తర్వాత ఆ మనుషుల్ని మీరు అడగాలి. ఏమడగాలంట? మళ్ళీ పోయింది ఫీజు పెట్టాను, మళ్ళీ పెట్టేసాను. అమ్మ మంచి పక్కన పెట్టి మా ఎక్కడ లేదు, పక్కన పెట్టి ఏమని అడిగిందని చెప్పండి సార్. ఏమడిగారంటే యేసుప్రభు విడిది గది ఎక్కడ అడిగాడు. ఆయన ఏం చూపించాడు? సామగ్రితో నిండిన మేడ గదిని చూపించాడు. అక్కడ మన కొరకు మీరు పస్కాను ఏం చేయాలట? సిద్ధపరచాలి. నువ్వు పస్కాను అనుభవించాలి అంటే, పస్కాలో నువ్వు పాలు పొందాలి అంటే, దేవుని యొక్క వాక్యము మనం చదువుకుంటూ వచ్చాము. మొదట నీళ్ల కుండ మోసే మనుషునిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో సంచరించేటప్పుడు ఆయనలో మనము వెంబడించాలి. నీళ్లు తాగితే దెబ్బ కలిగి వచ్చాడు ఒక వ్యక్తి, దెబ్బతో వచ్చాం, నీళ్లు తాగాము, ఎట్లా ఉంటుంది ప్రాణానికి? అమ్మా అందుకే చెప్పండి, నీళ్లు తాగినప్పుడు మనిషికి ఎట్లా ఉంటుంది అడిగాను. హాయిగా ఉంటుందా? తృప్తి ఉంటుంది. గొంతెండిపోకుండా దెబ్బగా తీరిపోయి తృప్తిగా ఉంటుంది. నీవు దేవుడి సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని దగ్గర ఉన్నటువంటి కృపతో తృప్తి పొందేటువంటి వ్యక్తిగా నీవు మారాలి. తృప్తి పొందేటువంటి వ్యక్తులుగా నీవు మారాలి. దేవుడిచ్చే దానితో తృప్తి పొందాలి అంటే లోకం ఇచ్చేటువంటి దాన్ని ఆశించిన వ్యక్తే ఉండాలి. లోకం ఇచ్చేటువంటి దాన్ని, లోకంలో కూడా మనుషులకు వచ్చినట్టు చాలా ఉన్నాయి కదా, ఆత్మీయులైన ఎందులో లోకంలో ఉన్న వాటిని కోరుతున్నారు కదా, కోరుకొని కదా ఆత్మీయత నుండి తొలగిపోతున్నారు. కనుక లోకంలో ఉండేటువంటి వాటిని బట్టి కాక దేవుడిచ్చేటువంటి వాటిని బట్టి నీవు తృప్తి పొందే వ్యక్తిగా నీవు ఎప్పుడైతే దేవుడి కనబడతావో అప్పుడు ఆయన తనకు కలిగినటువంటి వాటి చేత ఆయన దగ్గర ఉన్నటువంటి దాన్ని నీకిచ్చి నిన్ను తృప్తి పరుస్తాడు. నిన్ను చూసినప్పుడు దేవుడి దృష్టికి నీకు కనబడాలి. ఎలా కనబడాలి? నీలో దప్పిగా ఉందని ఆయన కనబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో దప్పిగా ఉందని ఆయనకు కనబడాలి. మనం దారిలో వెళ్తా ఉన్నాం, బాగా గొంతెట్టిపోయింది, దాహం వేసింది, తాగడానికి మన దగ్గర ఏమీ లేవు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అమ్మా ఎవరికి దప్పిగా ఏమిటి లేదు. ఎవరిస్తారు? ఎదురు చూస్తే ఎవరు ఇచ్చేస్తారు? తెలియదుగా దెబ్బకున్నట్టు అడగాలి. అదే అడగాలి. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఏమో పడ్డారు, అడగాలి. ఇప్పుడు ఎవరైనా కనపడినా, ఒక ఇల్లు కనపడినా ఏమడుగుతాము? ఒక భజన ఇస్తారా? అడుగుతారు కదా. నీవు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీవు తృప్తి పొందాలి ప్రభు ద్వారా అంటే అడగాలి. అడగాలి. ఇచ్చేవరకు అడగాలి, నువ్వు పొందే వరకు అడగాలి, నీకు సంతృప్తి కలిగే వరకు నీవు అడగాలి. వచ్చిన తర్వాత కాపులో కూర్చొని ఎక్కడికి వచ్చినా ఏం చేస్తున్నా, నా బాధలు నావి, నా ఇబ్బందులు నావి, ఆ ఇల్లు ఏంటో, ఈ పంట ఏంటో, ఈ పిల్లలు ఏంటో, ఈ ఆలోచనలో నువ్వు ఉన్నావనుకో, ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోతావు. ఏ ప్రయోజనం ఉంది? నీవు వచ్చిన తర్వాత ఈ పూట వాక్యం వింటున్నావు ఏమని? దేవుడి దగ్గర ఉన్నటువంటి నీళ్ల చేత నీవు తృప్తిపరచబడాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఎవడైనా దప్పుకొని ఎడల నా ఎద్దకో వచ్చి దప్పిక తీర్చుకోవలేను. ఆయన పిలుస్తున్నాడు, నీళ్లున్నాయని చెప్తున్నాడు. మరి ఆయన దగ్గర నీళ్లున్నాయని చెప్పినా నువ్వు వెళ్ళి అడగకపోతే ఆయన ఇచ్చే నీళ్లు తాగి దప్పిక తీర్చుకునే ఆ దాహం నీకు లేదు అని అర్థం. కనుక దాహం లేకపోతే నీళ్ళు తాగుతారా చెప్పండి? అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పారు? గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళొచ్చు అంట, కానీ నీళ్ళు తాగించలేదు. కానీ దాహం అయితే తాగుతుంది, లేకపోతే లేదు. మరి వచ్చి కాపులో కూర్చొని పోతున్నావు అంటే ఆత్మీయతను కూర్చొని ఒక ఆసక్తి, ఆకలి, దప్పులు నీలో లేవని అర్థం. ఇప్పుడు పెట్టిన తినడం వాళ్ళకి పెడతారా చెప్పండి? పెట్టిన తినడం వాళ్ళకి పెడతారా? పెట్టరు. ఎప్పుడెప్పుడు పెడతారని కాసుకొని ఉండి ఏదైనా పని చెప్తే మనం తోడ్పడదాం, చేద్దాం, రెడీగా ఉందాం, అందుబాటులో ఉందాం అని ఎదురు చూస్తే ఏ పని చేసినా ఏది ఉన్నా ఆ పలానా వాళ్ళు ఉన్నారని మనసులో జ్ఞాపకం వస్తుంది. నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉన్న
వ్యక్తివిగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీవు దేవుడిచ్చేటువంటి కృపతో నీవు తృప్తిపరచబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని కృపతో నువ్వు తృప్తి పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇచ్చే నీళ్ళ ద్వారా నీవు తృప్తి పరచబడాలి అంటే లోకములో ఉన్నటువంటి వాటి ద్వారా తృప్తి పొందాలి అనే మనసు నీలో ఉండకూడదు. లోకాన్ని ద్వేషించాలి. లోకం ద్వారా కలుగుతున్న సంతృప్తిని అసహించుకోవాలి. ఎందుకో లోకానికి ఆత్మీయతకు సహవాసం ఎక్కడా కుదరదు కనుక. ఈ రెండింటికి ఎక్కడ కుదరదు. వెలుగు చీకటి ఒక ఇంట్లో సహవాసం ఉంటాయా? ఉండవు కదా. లోకము ఆత్మీయత రెండు ఒకటి కాదు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం మనము? లోకాన్ని వదిలేం కాబట్టి. అవునా కదా? ఏదో లోకంలో కోమలకు పోయారు అందరూ. అసలు గట్టిగా చెప్పండి, పైకి చెప్పండి. సేకరణ వస్తుంది, మరొక సేకరించుకోండి. అక్కడ లాగండి గట్టిగా, ఓపెన్ చేయండి గట్టిగా. ఏదో వెళ్తారు అడపడ ఎక్కితే దిగుపడి సేకరించుకోండి. దేవునితో ఒక సహవాసం అనేది మన జీవితంలో లేకపోతే మనం దేవుడి దగ్గర ఏది కూడా పొందలేం కనుక దైవికమైనటువంటి దప్పిక అనేది నీలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని వాక్యం చెప్పినట్లుగా ఏమవుతుంది? దప్పికొన్నవాడు నా యొద్దకు వచ్చి దప్పిక తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత నీ పరిశుద్ధాత్మ దేవుడి సంఘములో సంచరిస్తూ నిన్ను తృప్తి పరుస్తున్న ఆ సమయంలో నీకంటూ ఉండగానే దాన్ని నీవు జాగ్రత్త చేసుకొని నీవు తృప్తి పొందాలి. తర్వాత ఆ ఇంటి యజమానిని మీరు అడగాలి, ఏమని? బోధకుడు పంపించాడయ్యా, పస్కాను ఆచరించడానికి ఏం కావాలట? నా విడిది గది ఎక్కడ అని చెప్పి బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పాలి. ఆయన మేడ గదిని మీకు చూపిస్తాడు. ఇప్పుడు విడిది గది ఎవరికి ఇస్తారు? మీరు చెప్పండి. అయినా విడిది గది ఎవరికి ఇస్తారు? పెళ్లి రెండు చెప్తున్నారు. ఇచ్చారు విడిది గది. అవునా? విడిది గది ఎవరికి సహజంగా ఎవరికి ఇస్తారు? పెళ్లి పెద్దగా ఒక మాట చెప్పండి అమ్మా. ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్నాను, నన్ను చెప్తున్నారు అర్థం కావట్లా. పెళ్లి కుమార్తె అంతేనా? అంతే, పెళ్లి కుమార్తెకి ఇస్తారు. విడిది గది ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు పెళ్లి కాలేదా? మరి ఇవ్వలేదు గది ఎవరికి? ఇచ్చినట్టు లేదు, ఇచ్చి చెప్పిండే వాళ్ళుగా తీసుకెళ్ళి మూల చేసేటట్టు ఉన్నారు. ఇవ్వలేదు వరకు విడిది గది. మరి ఏం చెప్పట్లేదు? విడిది గది పెళ్లి కుమార్తెకి ఇస్తారు. బోధకుడు ఏమడిగాడు? నా విడిది గది ఎక్కడా అని చెప్పి యేసు ప్రభు అడుగుతున్నాడని వాళ్ళతో చెప్పమని చెప్పాడు. ఆ వాళ్ళు సామగ్రితో నిండిన మేడ గది చూపిస్తారు. సరే, ఇప్పుడు ఈ విడిది గదిని గురించి ఆలోచిస్తే ఈ విడిది గది ఎవరికి ఇస్తారు అంటే పెళ్లి కుమార్తెకి ఇస్తారు విడిది గది. ఎందుకో? పెళ్లి కుమార్తెకు సిద్ధపడేదానికి, అలంకరించుకునేదానికి, ఆ పెళ్లి సమయానికి తగిన రీతిగా పెళ్లి కుమార్తెగా ఆమె గదిలో నుండి బయటికి వచ్చేదానికి సిద్ధపాటు కొరకు పెళ్లి కుమార్తెకు విడిది గది ఇస్తారు. ఈ విడిది గదిలో ఏముంది అని చూస్తే పెళ్లి కుమార్తెకు కావాల్సినటువంటి సకల విధాలైనటువంటి అనుభవాలన్నీ కూడా ఈ విడిది గదిలో ఉంటాయి. విడిది గది అనగా సంఘం. విడిది గది ఏంటంటే విడిది గది అంటే సంఘం. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? విడిది గదిలో ఉన్నావు. ఎక్కడున్నారు చెప్పండి. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. గదిలో వెళ్ళిపోండి, విడిది గదిలోకి వెళ్ళిపోండి. ఆ రోజులు ఎట్లా ఉన్నాయి? విడిది గదిలోకి ఎవరున్నారు? పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు. పెళ్లి కుమార్తె అంటే సంఘం. సంఘం పెళ్లి కుమార్తె కదా, సంఘం. పెళ్లి కుమార్తెకు విడిది గది. ఇప్పుడు విడిది గదిలో ఉన్నావు, సంఘములో ఉన్నావు. పెళ్లి కుమార్తె విడిది గదిలో ఉన్నంత సేపు ఆ పెళ్లి కొరకు సిద్ధపడి బయటకు వచ్చేంత వరకు పెళ్లి కుమార్తెకు ఏమి కావాలో అవన్నీ కూడా విడిది గదిలోకే వస్తాయి. రావా? పెళ్లి కుమార్తెకి పెళ్లి వస్త్రాలు తీసుకొచ్చారు అనుకోండి. ఇవి నాకు నచ్చలేదు, తీసుకోండి. పెళ్లి కుమార్తె ఏం చేస్తారు? మీరు పెద్దగా చెప్పాలి, బాగా చెప్పాలి. మీరు గొడుగుతున్నారా సరుగుతున్నారా అర్థం కావట్లా. ఇవి నాకు నచ్చలేదు, ఇవి నాకు వద్దని చెప్పింది పెళ్లి కుమార్తె ఏం చేస్తారు? మళ్ళీ మీరు తీసుకొస్తారు. తీసుకొచ్చుకోపా వేలు పంపిస్తారా? పొరపాటు పంపరు.
విడిది గదిలోకి వచ్చావు. విడిది గదిలోకి వచ్చిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళకూడదు. తర్వాత జ్యువెలరీ కావాలనుకో, బంగారు ఆభరణాలు ఇవి నాకు నచ్చలేదు, వెరైటీలు కావాలని చెప్పారు అనుకో, ఏం చేస్తారు? మళ్ళీ కడతారు. ఈ చెప్పులు నాకు నచ్చలేదు, వేరే చెప్పులు కావాలంటే మళ్ళీ కడతారు. ఎన్నిసార్లు తిప్పినా కొనుక్కుంటూనే తిరుగుతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కానీ పెళ్లి కుమార్తెలు మాత్రం బయటికి పంపరు. ఎందుకో? పెళ్లి కుమార్తె విలువ అటువంటిది విడిది గదిలో. ఇక సిద్ధపరిచేటప్పుడు అలంకరించిన చేసాబో అని అంటారా? జాగ్రత్త తీసుకుంటారు. మళ్ళీ ఇదిగో అంటారా? ఇద్దరమ్మా అని చెప్తారు. అవునా కాదా? ఏ కొదవ లేకుండా నీకేమి కావాలో అవన్నీ కూడా ప్రియమైన దేవుని పిల్లారా, నీకు అవసరమైన ప్రతి ఒక్కటి నా దేవుడు విడిది గదిలో నీకు సమకూరుస్తున్నాడు. చెప్పండి. ఈ విడిది గదిలో నీకేం కావాలో అది ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితానికి ఏం కావాలి? నీ ఆత్మీయ క్షేమానికి ఏం కావాలి? క్రీస్తుతో సహవాసంగా నువ్వు కొనసాగడానికి నీలో ఏమి కొదవనుంది? ప్రభు యొక్క రాకడలో సిద్ధపడి పరలోకరాజ్యాన్ని చేరేదానికి నీలో కొదవేమిటి? నీ ఆత్మీయ లోపాలేంటి? నీ బలహీనతలేంటి? నీవుగా గ్రహించుకొని విడిది గదిలోకి వచ్చినటువంటి నీవు అడగాలి ప్రభువుని, నాకు కొత్త మనిషి ప్రభు, నాకు నెమ్మదిని అయ్యా, ప్రార్థన జీవితాన్ని ఇవ్వయ్యా, పరిశుద్ధాత్మని ఈ తండ్రి, గంటల తరబడి నీ సన్నిధిలో బోధరించి ప్రార్థన చేసి కృపని అయ్యా. మందిరాలకు వస్తున్నా ఏవో తెలియని లోకంలో నన్ను ఏవో ఆకర్షిస్తున్నాయి, పాతవి నన్ను తిరిగి మరలా పిలుస్తున్నాయి. వాటి నుంచి ఒక విడుదల కలిగించి ఇక వాటి జోలికి వెళ్ళలేని ఒక మనసులోకి తెచ్చి నీ కృప నాకుంటే చాలు ప్రభా. నీతో సహవాసం కావాలి ప్రభా. మనసారా నిన్ను ఆరాధించాలి, నాతో మాట్లాడు ప్రభా. నేను నీ స్వరాన్ని వినాలయ్యా. ఈ ఆత్మీయ ఆసక్తి కలిగినటువంటి ఈ అనుభవాలన్నీ కూడా సంగముగా విడిది గదిలో ఉన్న పెళ్లి కుమార్తె అయినటువంటి నీకు ఇవన్నీ వండి తీరాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. పెళ్లి గదిలో ఈ విడిది గదిలో ఉండి, విడిది గదిలో ఎవరు ఉంటారు చెప్పండి? పెళ్లి కుమార్తె ఉంటారు. పెళ్లి కుమార్తె విడిది గదిలో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు, పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఆయనతో జీవితం అంతా వివేకాలు కలిసి ఉండేదానికి సిద్ధపడాలి. నువ్వు విడిది గదిలో ఉండి యేసు ప్రభువుని పక్కన పెట్టి ఇంకెవరితో పాట తీసుకుని అని అవుతున్నావు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఇలా కరెక్ట్ చెప్తారు. ఇప్పుడు పెళ్లి కుమార్తె విడిది గదిలో ఉంది, అలంకరించుకుంటుంది. పెళ్లి కుమారుడు వచ్చి రెడీగా ఉండాలి, అయిపోతుంది, జరుగుతూ ఉంది. అతన్ని మర్చిపోయి పక్కన పెట్టి ఇంకో పూట తీసుకొని అని అవుతున్నాడు అనుకో, ఏం చేస్తారు? అదే అమ్మా, ఏం చేస్తారు? కోపం వచ్చింది, నీకు రాక్షసే ఉండదా? ఏం చేస్తారు? అంతే, సింపుల్ గా చెప్పేశాడు. శర్మలు చేసుకుని ఎక్కవాడు, పో నీకు నచ్చినట్టు పో, వార్త పడి తిరిగిపో అంతే. ఇంకా చేసుకుంటాడా? ఏ సంఘానికి వచ్చినటువంటి నీవు యేసు ప్రభుతో ఉండవలసిన సహవాసం ఉండకుండా లోక సంబంధమైన మనుషులతో ఆ సహవాసంలో ఉన్నటువంటి అనుభవాలతో నీ సహవాసం ఉంటే నీ పరుగుడు అంతే. ఇంకా దీంట్లో ఆలోచన ఏమీ లేదు. ప్రభు వస్తున్నాడు, ఆ రాగంలో ప్రభు అని చెప్పి పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా నువ్వు నాతో ఉండేదానికి సిద్ధపడే వ్యక్తివి కాదు కదా. నీ మనసులో లోకం ఉంది కదా, ఎవరో ఉన్నారు కదా, లోక సంబంధమైన స్వభావాలు, ఆశలు, కోరికలు నీకు సావలేదు కదా. కనుక అవి నిన్ను నా దగ్గరికి రానివ్వట్లేదు. వాటిని వదులుకునే త్యాగము ఆ మనసు నీకు లేదు కనుక నువ్వు అక్కడికే కరెక్ట్ అని చెప్పి ఏం చేస్తాడు? అక్కడికి పంపిస్తాడు. ఇంతకాలం మారు మనసు పొంది, బాప్తిజం పొంది, ప్రభు దగ్గరికి వచ్చి దేవుడితో సహవాసం చేసి ఇంత చేసిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళకపోతే, పరలోకానికి వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడం అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు నేను మా ఇంట్లో లేను, మీ ఇంట్లో ఉన్నానంటే అర్థం ఏంటిది? మీ ఇంట్లో ఉన్నానంటే అర్థం ఏంటిది? మా ఇంట్లో లేలేదు కదా. పరలోకంలో ఉన్నామంటే అర్థం ఏంటిది? నరకంలో లేవని. ఎక్కడ లేవని? నరకంలో లేవని. పరలోకాన్ని పోగొట్టుకుంటే ఇంత బతికి అంటే నరకాన్ని సంపాదించుకొని నరకానికి వెళ్ళిపోతే ఇక ఆత్మీయ జీవితం అంతా చేసిన ఉపయోగం ఉందంటారా? లేదు. కనుక నీ ఆత్మీయతను
భయంతో వణుకుతో కాపాడుకోవాల్సిన వ్యక్తివిగా నీవు ఉన్నావు. వాక్యాన్ని గమనిస్తే నా విడిది గది ఎక్కడ? విడిది గది ఎవరికి? పెళ్లి కుమార్తెకు. ఎందుకు? అలంకరణకు, సిద్ధపాటుకు. తగిన రీతిగా సిద్ధపాటు కలిగి పెళ్లి కుమార్తె ప్రభు యొక్క రాకడ కొరకు, అదే ప్రియుడి కోసము, పెళ్లి కుమారుడి కోసం, వరుడి కోసము సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండేదానికి ఆ గడియ వరకు పెళ్లి కుమార్తె లోపల ఉండి ఏం చేస్తుంది? సిద్ధపరచుకుంటా ఉంటది. ముఖ్యమైన విషయం ఏంటంటే, లోకంలో ఉండే పెళ్లి కుమార్తెనైతే ఎవరు సరే ఆడపిల్లల్ని మీలాంటి పెద్దవాళ్ళందరూ వెళ్ళి సిద్ధపరిచి ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంది, ఇది బాగుందని మొత్తం మీద సిద్ధపరుస్తారు. కానీ సంఘమైన పెళ్లి కుమార్తెను ఎవరు సిద్ధపరుస్తారు? తను తానే సిద్ధపరచుకోవాలి. ఎవరు సిద్ధపరచుకోవాలి? తను తానే సిద్ధపరచుకోవాలి. అందుకే పెళ్లి కుమార్తెగా ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో ఆ స్థానంలో నీ ఉండాలంటే నీకేం కావాలని ప్రభువుని అడగాలి. అందుకే ఆయన నీళ్ల కొండ తీసుకొని అడిగిన ప్రతి దాహాన్ని తీర్చేదానికి, నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చేదానికి, సమస్త విధాలతో నిన్ను తృప్తిపరిచేదానికి దేవుడు సంఘములో సంచరిస్తున్నాడు. ఆత్మ ద్వారా నిన్ను తృప్తిపరిచేదానికి సంఘములో ఉండగానే తన సిద్ధపాటు నీకు కావాలి. లేకుండా నువ్వు మర్చిపోయి ఏముందిలే నెమ్మదిగా ఇంకా సమయం ఉంది కదా, చూద్దాం కదా అనుకున్నట్టుగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే దాని నుండి నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనమో లేదు. కాబట్టి నీ విడిది గదిలో నువ్వు ఉన్నావన్న సంగతిని నువ్వు గ్రహించి ఏం చేయాలి? ఈ విడిది గదిలో ఉంటూ ఉండగానే దేవుడి ద్వారా పొందుతున్నటువంటి సకల విధాలైన కృప వరాలు, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సంఘానికి అనుగ్రహించబడుతున్నవి ఏవో అవన్నీ పొంది కృపలతో నింపబడి ప్రభు రాకలు ఎత్తబడేదానికి, ఆయనతో కూడా పెళ్లి కుమార్తె స్థానంలో నీ ఉండేదానికి నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. రావటం పోవటం కాదు, ఇంత కాసేపు మాట్లాడటం, కాస్త కూర్చోవటం, చెప్పిన మాటలు వినటం, వెళ్ళిపోవటం, ఇంత మట్టుకు కాదు. ఒక సిద్ధపాటు వచ్చిన ఒక దైవికమైన ఆసక్తి నీలో ఉన్నట్టుగా నీళ్ల కుండ మోసే మనుషుడికి నీవు కనబడినప్పుడు ఆయన నీకు నీళ్ళు ఇచ్చి దాహాన్ని తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అడిగాడు, అమ్మా తాగేదానికి నాకు నీళ్ళు ఇస్తావా అంటే, యేసు ప్రభుని చూసి, మీరు యూదుల్లాగా ఉన్నారే, మేము సమరయ్యం, మీ కులం వేరు మా కులం వేరు, మీరు మమ్మల్ని నీళ్ళు అడగకూడదు, అయినా మేము మీకు నీళ్ళు ఇవ్వకూడదు, ఎలా అడుగుతున్నావు అంటే ఆ విషయం పక్కన పెట్టేసి యేసు ప్రభు ఏం చెప్పారు? నీవిచ్చే నీళ్ళు తాగితే మరలా తెప్పుకుంటావమ్మా, నా దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, నేనిచ్చే నీళ్ళు తాగేవనుకో నీ జీవితంలో ఎన్నడూ తెప్పకూడదు. స్తోత్రం. కొనం అంటే బాబు నీకు దండం పెడతానయ్యా, ఆ నీళ్ళేమో ఇచ్చి పుణ్యం కట్టుకుని అయినా మాటికి ఊరికి బావికి తిరగలకి చచ్చిపోతున్నాను అని చెప్తే నీ వెళ్ళి నీ పెరివిటిని తీసుకోవాలా, ఇద్దరు గెలిపి నీళ్ళు ఇస్తా. నువ్వు నీళ్ళు తాగుతావు, నీకు దప్పిక కాదు, ఇంటికి వెళ్తావు, నీ పన్నెండుకి దప్పిక అయింది కదా, తీసుకురామంటాడు, లేదంటే మూతి మీద కొట్టే పంపిస్తాడు. మళ్ళా అతని కోసమనే నీవు రావాలి. ఎందుకు ఇబ్బంది? ఇద్దరు వస్తే ఇద్దరికి నీళ్ళు ఇస్తా, మీ ఇద్దరికి దప్పిక కాదు. అప్పుడు చెప్పింది తన సంగతి, అయ్యా నాకు పెనిమిట్లు లేడయ్యా, ఇదివరకే 5 పెనిమిట్లు ఉన్నారు. ఏంటది? లోక సంబంధమైన దాహం, పాపాన్ని గుర్చిన దాహం, లోకాన్ని అనుభవించాలి అనేటువంటి దాహం. 5 ఉన్నారు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఎవరు నీ వాళ్ళు కాదు అని చెప్పగానే వెంటనే దాహం మీద ఒక్క పెట్టుకొని కొండ తీసుకొని వచ్చిన ఆ కొండ విడిచిపెట్టి ఆ కొండ వెంటనే వెళ్ళిపోయింది. ఆ కొండ బరగబెట్టి పరిగెత్తి ఊర్లోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు మాట ఆ తల్లి హృదయంలో ఎప్పుడైతే పడిందో అప్పటి వరకు కలిగిన దాహం తన జీవితంలో లేదు, ఇక లేదు. వెళ్ళి ఏం చేసింది? అంతకుముందు రకరకాలుగా ప్రవర్తించేది, రకరకాలుగా మాట్లాడేది, ఇప్పుడు వెళ్ళి ఆ సుకార్ అనే గ్రామాన్ని మొత్తాన్ని సువార్త చెప్పి గ్రామాన్ని మొత్తం ప్రభు దగ్గర తీసుకొచ్చి ఈయన క్రీస్తు కాదా చెప్పడం కొట్టడం గట్టిగా, క్రీస్తు కాదా, క్రీస్తు కనుకనే నా బ్రతుకంతా నాకు చెప్పాడు. మరి ఎవరు చెప్పగలరు? ఆయన హృదయ అంతరంగాన్ని వెళ్ళిన దేవుడు. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఆ రోజున ఆమె గ్రామాన్నంతా తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి.
ఈరోజు నీ ఇళ్ళల్లో కనీసం వచ్చిందా? నీ కుటుంబం అంతా వచ్చిందా? నీ కుటుంబము, నీ యజమాని, నీ యజమానురాలు, నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ కలిగిన వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు, నీతో ఉండేటువంటి వాళ్ళు అందరూ మందిరానికి వచ్చారా? తీసుకొని రాగలిగావా? ఎందుకని? కొంతమంది లోకల్లో మాట్లాడితే బాగా చెప్తారు. కుటుంబంలో సంసారం గొడవలు ఎట్లా బాగుండాలి, ఎట్లా కాపాడాలి, కుటుంబాలు కట్టుకోవాలి బాగా చెప్తారు. ఈ మాటలైతే సమృద్ధిగా అందరికి పంచి పెడతారు, కానీ దైనికమైన మాటలు చెప్పి నలుగురిని ప్రభు దగ్గర తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో మేలు పొందేటట్టుగా చేయలేదు. ఒకవేళ మీరు ఎలా ఉన్నారో తెలియదు, కానీ మీరు ఈ విధంగా ఉంటే, ప్రభువుకు దూరంగా ఉంటే, ఇక మీదట ఆ విధంగా ఉండక నీవు, నీ కుటుంబము అంతా ప్రభు దగ్గరకు వచ్చి రక్షణలో నిలబడినట్లుగా విడిది గదిలోకి రావాలి. నా దేవుడు నడిపించును గాక. ఆమేన్. విడిది గదిలోకి తీసుకొని రావాలి. విడిది గది అంటే సంఘం. ఎవరుంటారు? పెళ్లి కుమార్తె. ఎవరికి ఇస్తారు? పెళ్లి కుమార్తెకు ఇస్తారు. ఈ పెళ్లి కుమార్తె సంఘం. ప్రభువు రాకడ వచ్చే వరకు ఈ పెళ్లి కుమార్తె ఈ విడిది గదిలోనే ఉండి సిద్ధపరచుకుంటూ ఉండాలి. అందుకదా ఉపవాస ప్రార్థనలు, అందుకదా మీ మీద భారంతో ఉపవాస ప్రార్థనలు పెట్టేది, అందుకదా సేవకులు ఇచ్చినకో దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని చెప్పేది, అందుకనే మీరు సిద్ధపాటు కలిగి మీ ఆత్మీయతలో లోపాన్ని సరిదిద్దుకొని మీరు నూతనమవ్వాలన్నటువంటి ఒక ఆశ ఎందుకు? ఇంత భారం ఎందుకు? ఏదో చేతనైనా ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన ఎదుట పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టాలి. భారం కలిగే కదా సేవకులు ఇంత ప్రయాసపడుతున్నారు. అదే వెళదాం, కాసేపు కూర్చొని వద్దాం అని నీ మనసులో ఉన్నంత కాలం వస్తూ పోతూ ఉన్న వ్యక్తులుగానే ఉంటాం, కానీ పెళ్లి కుమార్తెగా నీవు మారలేదు. మారాలి అంటే విడిది గదిలో నీకు అన్ని అనుగ్రహించబడుతుండగానే అడిగి నీవు సంపాదించాలి, అడిగి పొందాలి. దేవుని స్తోత్రం. అదే సమయంలో లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద నీకు ఒక విరక్తిని కలిగిన వ్యక్తివిగా, పాపం మీద, లోకం మీద అసహ్యాన్ని కలిగిన వ్యక్తివిగా నీవు దేవుడికి కనబడాలి. ఎప్పుడైతే ఈ విడిది గదిలో ఉండి నీవు దేవుడితో సహవాసంగా కొనసాగుతూ ఉన్నావో, నీ ఆత్మీయతలో నీ సౌందర్యాన్ని పెళ్లి కుమార్తెగా అలంకరించడానికి నీకు ఏమేమి కావాలో ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ దేవుడి ద్వారా నీకు అనుగ్రహించబడతాయి. నీవు పొందుకునే కొలది ఏం చేస్తాడు? దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. పెళ్లికి వెళ్ళామంటే కొన్ని పెళ్లికి వెళితే పెళ్లి కూతురు ఎవరో అర్థం కాదు, పెళ్లి కూర్చున్న ఎవరో అర్థం కాదు. పెళ్లి కూతురు నుంచి డామినేట్ చేస్తారు వచ్చిన వాళ్ళు. ఈ పెళ్లి కూతురు అర్థం లేదు. పెళ్లి కూతురు ఎక్కడ ఉంది? వీళ్ళు కాదు. అసలు వీళ్ళక పెళ్లి కూతురికి మించి వీళ్ళు కనపడతారు. ఏమి రంగులు, ఏమి సెట్టింగులు, అబ్బాబ్బా చెప్పాలంటే నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి 2-3 సార్లు నేను ఇబ్బంది పడ్డా. ఎవరు అనుకోని ప్రార్థన చేద్దామని వెళ్తే వీళ్ళు అనుకున్న వీళ్ళు కాదన్నా లోపల ఉన్నారు. పెళ్లి కూతురు కంటే వీళ్ళు ఇంకా అలవాటు. అంటే లోకంలో అంత అలంకరణ కోరగలిగినప్పుడు ఒక ఆత్మీయమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి, పెళ్లి కుమార్తెగా ప్రభుతో ఉండే ఆ మనసు కలిగిన వాళ్ళకి ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉండాలని ఎంత కోరిక ఉండాలి. ఒక వ్యక్తి దేవుడితో ఎంత సహవాసం చేయగలుగుతారో అంత పరిశుద్ధంగా బతకగలుగుతారు. దేవుడికి ఎంత ఇష్టంగా ఉండగలుగుతారో లోకానికి అంత దూరంగా ఉంటారు. వాక్యానుసారంగా ఎంత నడవాలని కోరుకుంటారో అంతగా వాక్యం లేని అనుభవాలకు దూరంగా ఉండి వాళ్ళు కాపాడుకుంటారు. దీనికి వయసుకు సంబంధం లేదు. యవనస్తులని, పెద్దవాళ్ళని, ఇంకా పెద్దవాళ్ళని, చిన్నపిల్లలని ఏ భేదం లేదు. హృదయంలో పరిశుద్ధత ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి, హృదయంలో దేవుడితో సహవాసం చేయకుండా ఆశ ఉండాలి. కానీ ఇక దేవుడితో ఉండేదానికి ఏ విధమైనటువంటి అభ్యంతరము, అడ్డము అనేది ఉండదు. విడిది గదిని అడిగితే ఈ యజమాని ఏం చూపించాడట? చెప్పండి. మనం తెలిసి సామగ్రితో నిండిన మేడగది. మేడగదిలో పలకండి అందరూ. మేడగదిలో పలకండి అందరూ. ఏ గది? మేడగది. కనుక ఈ మేడగదిని చూపిస్తాను. ఈ మేడగదిలో మన కొరకు ఏ సిద్ధపరచాలట? పస్కాను సిద్ధపరచమని యేసు ప్రభు చెప్పాడు. విడిది గది అంటే సంఘం, మేడగది అంటే మధ్యాకాశం. విడిది గది అంటే చెప్పండి తెలిసి, మేడగది అంటే, విడిది గది అంటే
మేడగది అంటే మధ్యాకాశం. మేడగది అంటే మధ్యాకాశం. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఆ మధ్యాకాశం, ప్రపంచం మధ్యాకాశం కదా, అక్కడికి వచ్చి మనల్ని ఆకర్షిస్తాడు. సంఘం ఎత్తబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి మేడగదికి వెళ్ళాలంటే ఈ విడిది గదిలో నుండే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏం పెడతారు నీ పేరు? నీ పేరమ్మా? అమ్మా మేడగదికి పోవాలి ఎట్లా పోవాలమ్మా? మేడగదిలోకి పోవాలి ఎట్లా పోవాలి? అంటే ఉంటుందమ్మా, అప్పచెప్తే పంపిస్తారు తిరిగి మిమ్మల్ని ఇంటికి. లేకపోతే కూర్చోబెట్టి అప్పచెప్పిన దాకా ఆ సిస్టమ్ పెడితే బాగుంటుంది. మేడగదికి వెళ్ళాలంటే ఎట్లా పోవాలి? విడిది గదికుండా పోవాలి. విడిది గది లేకుండా మేడగదిలోకి వెళ్ళటము వీలు కాని పరిస్థితి కనుక ఈ మేడగదికి చేరాలి. ప్రభు రాజ్యంలో ప్రభుతో కూడా ఉండాలి. రాకడలో ఎక్కబడి వెళ్ళిపోవాలి అంటే నేను విడిది గదిలో నుండి మేడగదికి వెళ్ళాలి. యేసు ప్రభు అడిగింది, నా విడిది గది ఎక్కడా? ఆయన చూపించింది మేడగది. ఈ విడిది గదిలో నుండే మేడగదిలోకి వెళ్ళాలి. మేడగదిలోకి వెళ్ళాలంటే విడిది లేకుండా మేడగదిలోకి వెళ్ళటము ఏ ఒక్కరికి వీలు కాదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ విడిది గదిలో ఏముంది? సంఘం. సంఘానికి దేవుడి మందిరంలో దేవుడు ఏమి ఇస్తున్నాడు? దేవుని ఉపదేశం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, దేవుని వాక్యాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? విడిది గదిలో దొరుకుతాయి. విడిది గదిలో, ఈ విడిది గదిలో ఒక మాటలు మీకు సింపుల్గా చెప్పాలంటే సామెతల గ్రంథంలో ఒక మాటలు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. గమనించండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. ఆజ్ఞ దీపం అంట, ఉపదేశము వెలుగు. ఈ రెండింటికి తేడా ఏంటి అమ్మగారు? ఈ రెండింటికి తేడా ఏంటి? ఆజ్ఞ దీపం, ఉపదేశం ఏంటి? వెలుగు. ఇప్పుడు దీపం ఏంటి చెప్పండి? దీపం అంటే ఏంటిది? వెలుగంటే? ఉపదేశం అంటే ఏంటిది? ఇక ఈరోజు మీకు చెప్పినట్టు నాకు జ్ఞానం దొరికింది. నాకు ఈరోజు మీరు నేర్చుకోవడం పడినట్టే. ఇక ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. ఇప్పుడు దీపం వెలిగినప్పుడే కదా, అది మండినప్పుడే కదా వెలుగు వస్తుంది. అది వెలిగించకపోతే వెలుగు లేదు. అది వెలుగు ఇస్తుంది కాబట్టి వెలుగుతుంది అంటాం. వెలుగు లేకపోతే ఏమైంది? ఆరిపోయింది. ఆజ్ఞ ఉపదేశం. ఆజ్ఞ అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటిది? ఉపదేశం అంటే ఏంటిది? మీరు చెప్పారంటే మంచి ప్రైజ్ ఇచ్చిపోతా. ఆజ్ఞ అంటే ఏంటిది? ఉపదేశం అంటే ఏంటిది? నాకు ఇదే కొత్తగా చెప్పారు. మళ్ళీ మీరు చెప్పింది కానీ మీరు చదివారు. మళ్ళీ అదే ఆ ఊరి నుంచి కానీ మళ్ళీ ఈ ఊరి నుంచి మొదలు పెడతాం కదా. ఆజ్ఞకు ఉపదేశానికి వ్యత్యాసం అడుగుతున్నాను నేను. ఆజ్ఞ అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏమిటి? ఆజ్ఞ అంటే ఏమిటి అంటే పండు తినద్దు, జాగ్రత్త, తిన్నావా జాగ్రత్త, తినొద్దు అనేది ఆజ్ఞ. తిను తినమని నీవు నిశ్చయముగా చచ్చదవు అనేది ఉపదేశం. ఆజ్ఞను వివరించేదే ఉపదేశం. మీకు ఇంకా అర్థమేంటి చెప్పాలంటే, చిన్నపిల్లలు తిరుగుతామని చిన్నపిల్లలకి ఏం చేస్తారు? స్నానం చేయించి మంచి బట్టలు తొడిగి ఏం చేస్తారు? మూతికంతా పౌడర్ పోసి రంగులు పెట్టి చిన్నపిల్లలు చక్కగా రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత ఈ చిన్న పిల్లడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంట్లో యజమాని బయటికి ఏం చెప్పాడు? జాగ్రత్త, పడిపోయి నిలబెట్టావు, పడి తిరిగి కింద పడతా ఉంటాడు, కింద తగ్గించుకుంటాడు అని వెళ్ళిపోయాడు బయటికి బతికిపోతూ. ఏం లేదండి చూస్తాను కానీ జాగ్రత్తగా ఎలాంటి ముందు డ్యూటీ టైం అయిపోతుంది. టైం కాదు, పరగడి ఎక్కువైంది మనిషి ఆయన తోటి. అతను టైం అయిపోతుంది, నువ్వు తరవేస్తే బాగుంటుంది, పరిస్థితి ఉంటుంది అని పంపించింది. పోయిన తర్వాత నైస్గా రెడీ చేసి పౌడర్ పోసి చిన్న పిల్లడికి ఇక రెడీ చేసింది. అదో ఆ విధంగా పనిలో ఉంది. ఈ లోపల గుడ్వాడు ఏం చేశాడు? సైకిల్ తీసుకొని ఆడుకుంటూ బయటకు వచ్చి కలవ పడ్డాడు. పడేసరికి
ఏదో మర్చిపోయి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక్కడ చూసుకోండి ఎట్లా ఉందో. చెప్పాను వాడు మర్చిపోయి చెప్పాను అని టపా వెలిగించాడు. ఎవరికి? ముందు వాడు వెలిగించాడు. తర్వాత చెప్పాను ఇది బయటకొచ్చా ఇది బయటకొచ్చా ఎందుకు వచ్చారా అని లోపల తీసుకొచ్చాడు. కాదని అడ్డమొచ్చినందుకు ఆడికి పడాల్సిన 4 ఇవ్వబట్టి ఇక వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఇంట్లో తీసుకొచ్చి వాడికి మళ్ళా స్నానం చేయించి మీద గుట్టలు పెట్టుకొని అప్పుడు చెప్తా ఉంది తల్లి, లేదు నాన్న డాడీ బయటికి వెళ్తుందని చెప్పాడు కదా, బయట భూచోడు మేడమ్మా వివరించే దాన్ని ఉపదేశం ఆజ్ఞ వెళ్ళద్దు బయటికి, ఆజ్ఞ తినద్దు పండు, ఆజ్ఞ చేయకూడదు, ఆజ్ఞ లోకాన్ని ఆశించకూడదు, ఇవి నీలోకి రాకూడదు. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో చెప్పేదే ఉపదేశం. కనుక మందిరంలో ఏమున్నాయి? సంఘములో దేవుడి మందిరంలో ఈ విడిది గదిలో ఏమున్నాయి? ఆత్మ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. ఇవన్నీ నీకు దొరకాలంటే దేవుడి మందిరంలో దొరుకుతాయి, మార్కెట్లో దొరకవు. దేవుడి సన్నిధిలో నీకు ఏం కావాలో, నీ ఆత్మీయ క్షేమానికి అవసరమైనవి ఏమున్నాయో అవన్నీ మందిరంలో దొరుకుతాయి. కనుక దొరికే చోటుకి నీవు రాగానే సంపాదించుకోవాలి, పొందాలి. వాటన్నిటిని మీరు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు ఏం జరిగింది అని చూస్తే ఈ విడిది గదిలో ఉండి ఇక్కడ దేవుని యొక్క మనసు అనేది ఏం జరుగుతుందో ఇదన్నీ కూడా దేవుని హృదయం ఎలాంటిదో, దేవుని మనసులో ఏమున్నాయో, దేవుని ఆలోచనలు ఎలాంటివో, దైవికమైన సహవాసం వల్ల కలుగుతున్న మేలు ఎలాంటిదో ఇవన్నీ కూడా మనకు సంఘంలోనే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. వాక్యం అనేది దేవుని మనసులో ఏముందో మనకు చెప్తుంది. వాక్యము అనేది దేవుని ఆలోచన ఏంటిదో, ఆయన చిత్తం ఎలాంటిదో, ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో ఉండకూడదో ఇవన్నీ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని మనసులో. దేవుని సన్నిధిలోకి నీవు వస్తే, మందిరానికి వస్తే ఆయన మనసును నీవు గ్రహించుకున్న వ్యక్తిగా వెళ్ళాలి. దేవుని మనసు ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. వెళ్ళి కసిరి కూర్చొని వచ్చి ఉన్నట్లుగా ఉంటే దేవుని మనసులో ఏముందో నీకేమీ తెలియదు, నువ్వేమీ గ్రహించుకోలేవు. దేవుని వాక్యముగా గ్రహించినప్పుడే, విన్నప్పుడే ఏం తెలుసుకుంటావు? దేవుని హృదయంలో ఏముంది, నా పట్ల ఆయన ఆలోచన ఏముందన్న సంగతిని గ్రహించి అది పొంది సంతోషంగా నీవు తృప్తిపరచబడి ఇంటికి వెళ్ళగలుగుతావు. దేవుడి కృప దయచేయును గాక. మరొక విషయాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వాక్యాలు. ఎఫెసీ పత్రిక పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైన ముడతైన ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట నిలబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకే తను తాను అప్పగించుకోలేను. అంతే, దాని కొరకే తను తాను ఏం చేశాడో అప్పగించుకున్నాడు. ఇప్పుడు వాక్యం ఉంటుంది, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఒకరినొకరు ప్రేమించమని వాక్యం నేర్పుతుంది. ఎందుకు అంటే ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘములో ఏమున్నా సరే, అమ్మా మహేశ్వరమ్మ ఏమున్నాయట సంఘంలో? చదివిందిగా ఇప్పుడు చెప్పు, ఏమున్నాయట? బ్యాగులు ఏమున్నాయమ్మా? సంఘంలో ఏమున్నాయట? చెప్తే మరోసారి చెప్పా మాటలు ఏమున్నాయో? కలకమైనను ముడతైనను. మరి ఏది చూసారు? ఎన్ని సరుకులు ఉన్నాయి మన దగ్గర? కలకము, మచ్చ, ముడత, దాగో ఇవన్నీ లోపాలు. ఆత్మీయంగా నీవు క్రీస్తు వలె మారేదానికి అడ్డుపడుతున్నటువంటి ఇవన్నీ లోపాలు, ఇవన్నీ ఉన్నాయి సంఘంలో. ఇన్ని ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమించాడు. మచ్చ, మడత, దాగు యథార్థవంతులం కాదు, నమ్మకస్తులం కాదు, ప్రార్థన పరులం కాదు, ప్రభుత్వ సావాసాన్ని కోరే వాళ్ళం కాదు,
క్రీస్తు కొరకు అన్ని వదిలిపెట్టే వాళ్ళం కాదు, క్రీస్తు కొరకు త్యాగం చేసే వాళ్ళం కాదు, క్రీస్తు కొరకు మనల్ని మనము ఏర్పరచుకునే వాళ్ళం కాదు, నశించిపోతున్న ఆత్మల కొరకు బాధ కలిగిన వాళ్ళము కాదు, వారానికి కనీసం 1-2 రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళం కాదు. ఏ విషయంలో గమనించినా అన్ని లోపాలే. ఉన్నాయా లేవా? చెప్పాలి, మీరు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఎంత గొప్పది ఆయన ప్రేమ! ఇన్ని ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మత్స, మడత, డాబులు, కరెంటు అట్టిది మరి ఏది ఉన్నా సరే ఏం చేస్తున్నాడు? సాకలి వాడు సబ్బు బట్టి వాక్యంతో ఉదక స్నానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యంతో ఉదక స్నానం. వాక్యం అనేది సాకలి వాడి సబ్బు పరిశుద్ధపరుస్తుంది. ఎటువంటి మళ్ళీ మరకమైన నీ హృదయంలో ఉండి ప్రాణ, ఆత్మ, శరీరంలో తొలగించేస్తుంది. వాక్యము బద్దలు చేయి శుద్ధం వంటిది. నీ కఠిన హృదయాన్ని బద్దలు చేస్తుంది. వాక్యము తేనె కంటే తీయనిది, నీకు మాధుర్యాన్ని ఇస్తుంది. వాక్యము ద్వారా కలుగుతున్న ఎన్నో రకాల ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉన్నాయి. వాక్యము కంసాలి అగ్ని వంటిది, దహించేస్తుంది. రంగుల రూపాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది. వాక్యం చేత ఉదక స్నానం. మా వాళ్ళని చూడాలి. ఆదివారం వచ్చిందంటే ఉతుకుడే. చెప్పండి తర్వాత మాట. ఉతుకుడు. ఆదివారం వచ్చిందంటే మరి మళ్ళీ పెద్ద ఉతుకుతున్నట్టుగా లేరు. అప్పుడప్పుడు మమ్మల్ని పిలిస్తే బాబతికి వెళ్తాం. ఆదివారం వచ్చిందంటే మా వాళ్ళకి వాక్యము చేత ఉదక స్నానం. ఎందుకంత ఉతకాలి? ఎందుకు ఖచ్చితంగా వాక్యం చెప్పాలి? ఇలా ఉండకూడదు ఎందుకు చెప్పాలి? అవన్నీ లేపమ్మా. మీ సహోదరుని లేపు. ఎందుకు చెప్పాలి? లేపని ఎందుకు ఈ విధంగా పిలవాలి? ఎందుకో మిమ్మల్ని అలర్ట్గా ఉంచాలి. ఏ విధంగా చేతనైనా మిమ్మల్ని తీసుకెళ్లి అదిగో ఆయన ఎదుట పెళ్లికు మార్చే స్థానంలో మిమ్మల్ని నిలబెట్టమైనటువంటి గుండెల్లో భారం మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఒక చక్కటి మాట ఏమంటున్నాడు? 3వ అధ్యాయంకి వస్తే 3:14 అదే ఎఫెసీ. పరలోకమందును భూమి మీదను పరలోకంలో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి నేను మోకాళ్ళ మీద ఉండి మీ కొరకు ఎట్లా ఉండాలి, విధంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు నేను గమనించాలి. పరలోకం మీద ఏముందంట? పరలోకంలో చదువు తల్లి. కుటుంబం చాలు అంతే. ఇప్పుడు కుటుంబం అనేది ఎక్కడుందట? పరలోకంలో ఉంది. భూమి మీద కుటుంబం. ఇప్పుడు మనము నాకు కుటుంబం అనేది, మీకు కుటుంబం ఉంది. ఎవరి కుటుంబాలు వాళ్ళని సంఘంగా కూడుకున్నాం. ఇదంతా ఒక కుటుంబం. ఎక్కడెక్కడి నుంచి అందరూ వచ్చి కూర్చున్నా, దేవుడి సన్నిధికి వచ్చినా ఇదంతా మనది ఒక కుటుంబం. పరలోకంలో కుటుంబం ఉందా? ఎవరున్నారమ్మా? పరలోకంలో ఏ కుటుంబం ఉంది? చెప్పండి వాళ్ళు చెప్పండి. రీజన్ చెప్పండి. అదే చెప్పండి. అది ఎవరున్నారు? పరలోకంలో కుటుంబం ఉందా? పరలోకంలో కుటుంబం ఉందా? ఇక్కడ వాక్యం ఏమంటుంది? పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబం అంటుంది. అంటే ఇప్పుడు వాక్యం ప్రకారం పరలోకంలో కుటుంబం ఉందా లేదా? ఉంది. నిజానికి పరలోకం ఇప్పుడు తెరవబడిందా? పరలోకాన్ని కడుతున్నాడు కదా ఆయన. సొగసైన నగరంగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు కదా. ఇంకా దానికి దాన్ని అందంగా సౌందర్యంగా తయారు చేస్తా ఉన్నాడు కదా పరలోకాన్ని. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడిన కుప్పను తీసుకెళ్లి పరలోకంలో ఆయన పెడతాడు. ఇప్పుడు ఇంకా పని జరుగుతూ ఉంది కదా. మరి పరలోకంలో ఉన్న కుటుంబం అంటుంది వాక్యం. కుటుంబం అంటే భూమి మీద ఉంది. అసలు పరలోకంలో కుటుంబం ఉందా లేదా? మా అనుమానం చూస్తున్నా, భయపడి చూస్తున్నారా? భయపడతాం చూస్తున్నారా? పరలోకంలో కుటుంబం ఉందా? ఎక్కడ ఉంది? ఎవరు? దేవుడి ఫ్యామిలీ. అది కుటుంబమా? అది పరలోకమా? అది నిత్యమైన మహిమ. కుటుంబమా? ఇప్పుడు మీ సేవకులకు ఉన్నారా ఇంతకు ముందు?
సేవ చేశారా? మీరు వాక్యాన్ని బోధించారా? మేము కలిసి తిరిగాము సేవలో. ఆయన రోజులు భూమి మీద ముగించబడ్డాయి, సేవ చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? వాళ్ళందరూ పరిశుద్ధ కుటుంబంగా దేవుడితో ఉన్నారు. వాళ్ళందరూ దేవుడి సన్నిధిలో నేను సేవ చేస్తున్నాను. నాకంటే ముందుగా వెళ్ళిపోయిన పరిశుద్ధులందరూ కుటుంబముగా ప్రభు దగ్గర ఉన్నారు. ఆ కుటుంబము ఇక్కడ ఉండి వెళ్ళే వరకు మనం ఇక్కడ ఉంటాం కదా, ఇక్కడ ఉన్నంత వరకు మనము భూమి మీద ఉన్న కుటుంబం. దేవునికి స్తోత్రం. రెండింటికి కుటుంబాలకు తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళ మీద ఉండి సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను చెప్తున్నాడు ఈ దేవజనుడు. సేవకులు మీకు బోధించి వెళ్ళిపోతారు. భూమి మీద మేము బతుకున్నంత కాలమే మా బోధ విని మీరు దేవుని యొక్క వాక్యం ద్వారా మీ కుటుంబాలను కట్టుకోవాలి. ఒక తర్వాత ఒక మేము వెళ్ళిపోయామనుకోండి, మీ జీవితాలు మీ బతుకులు కట్టే వాళ్ళు ఉండరు. అందుకని నిర్లక్ష్యంగా ఉండక దేవుని భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవాలు ఎలాంటివో సేవకులు ఎదుట మీరు కనబరుస్తూ అవసరమైన సంగతులు తెలుసుకుంటూ కుటుంబంగా కట్టబడుతూ బ్రతుకున్న ఈ కాలమంతా దేవుడితో నమ్మకంగా యథార్థవంతులముగా ఆయన విడిది గదిలో ఉండి మన అక్కర్లని తీర్చుకునే వాళ్ళముగా దేవుడితో సహవాసము సమాధానం కలిగిన వాళ్ళముగా ఈ లోకంలో మనం బ్రతుకుదుముగాక. చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రతి కుటుంబం కనుక దేవుడితో ఉండి వెంబడించినటువంటి వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడి కుటుంబముగా దేవుడితో ఉన్నారు. వాళ్ళే ధన్యులు. ఉండేటువంటి వాళ్ళకంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో ధన్యులు. కనుక ఎదురు చూస్తా ఉండాలి ఎప్పుడు ఆ నిత్యమైన మహిమలు, ఆ నిత్యమైన రాజ్యంలో ఎప్పుడు ప్రవేశం అని ఎదురు చూస్తూ ఉండాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, తండ్రి ఈరోజు ఇచ్చాను, ఈరోజు నీ పని ఇస్తే నీ పని చేస్తా, లేదు నీ దగ్గరకు వచ్చామంటే నీ దగ్గరకు వస్తా. పని ఇచ్చినా నేను పని చేసేదానికి అర్హత కలిగి పని చేయాలి. నీ దగ్గరకు వచ్చినా నీతో ఉండేదానికి అర్హత కలిగే నీ దగ్గరికి రావాలి. ఇక్కడ ఉంటే నీ కుటుంబంలో పిలవబడాలి. ఈ కుటుంబాన్ని వదిలిస్తే నీ కుటుంబంలోకి చేరాలి. ఈ ఆలోచన తప్ప మరొకటంటూ దేవుని బిడ్డలుగా మన హృదయాల్లో ఏది ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయండి. ఏంటంటే ఈ విడిది గదిలో ఉండి తగిన రీతిగా నీవు సిద్ధపరచబడుతూ దేవుని వాక్యము చేత ఉదక స్నానం, దీని వల్ల కలిగేది ఏంటి? మత్స, మడత, డాగు, ఈ కలంకం అంతా కూడా నేను నుండి తొలగిపోవాలి. కలంకం ఊరిగా పోతుందండి? ఊరిగా పోతుందా? ఎంత ప్రయాసపడితే కలంకం పోతుంది? కలంకం పోవాలంటే ఎంత కాలానికి శ్రమ అవసరము. ఊరికనే కలంకం పోతుందా? గుడితనం పోవాలంటే ఊరికనే పోద్దా? గుడితనం పోవాలంటే ఊరికనే పోయిద్దా? మాట రాని మనిషికి మాట రావాలంటే మాట్లాడాలంటే వచ్చేస్తాయా? ఈ కలకం అంతా పోవాలి. కలకము అంటే లోపం ఉన్నది దేవుని రాజ్యానికి చేరదు. కనుక లోపము లేని సౌందర్యం కలిగిన వారుగా రాస్తాడు బైబిల్. కలంకము లేని వారుగా ఉండాలంటే వాక్యము కావాలి. వాక్యము ద్వారా అనుదినము ఉదక స్నానం పరిశుద్ధపరచబడాలి. పవిత్రపరిచి ఏ విధము చేతనైనా దానిని అంటే ఎవరిని? సంఘమును, పెళ్లి కుమార్తెను ఆయన ఎదుట, పెళ్లి కుమారు ఎదుట నిలబెట్టుకోవాలి. సంఘాన్ని కనిపెట్టుకొని నమ్మకంగా వస్తూ పోతూ ఇక్కడ చెప్తున్న ప్రతి మాట వింటూ ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే ఏదో ఫార్మాలిటీకి వచ్చాను పోయాను ఏముందిలే అన్నట్టుగా కాకుండా ఏదో ప్రతి మాట దేవుడు నాకు ఇచ్చింది, ప్రభు నాతో మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి జాగ్రత్త కలిగి ఎప్పుడైతే నమ్మకంగా దేవుని ఎదుట ఉంటావో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు. నీ మచ్చలు, ముడతలు, డాగులు పోగొట్టుకుంటావు. క్రీస్తు సారూప్యం నీలో కలుగుతుంది. నువ్వు ఆ సారూప్యాన్ని కలిగి ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తే ఆయన వలె నువ్వు సంపూర్ణంగా మార్చబడతావు. మార్చబడిన తర్వాత నీకు అవసరమైనవన్నీ అనుగ్రహించిన వరములు, ఫలములు, ఆత్మ సంబంధమైన సకల ఈవులు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే. నీవు అలంకరించుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఆయన నిన్ను తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వాక్యం. ప్రకటన 22:17.
ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. చెప్పుచున్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దేవుని మహిమ కలుగును గాక. అడిగారు చెప్పండి. చూడండి, సిద్ధపరచబడిన తర్వాత పెళ్లి కుమార్తె ఎలా ఎల్లో అక్కడ కూర్చుంది, ఆ కుర్చీలో కూర్చో పంపిస్తారా? పంపరు కదా, తీసుకెళ్తారు పెద్దవాళ్ళ దగ్గర నుండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని ఆయన ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఒక స్వరం వినపడాలని. ఏమిటి ఆ స్వరము? పరలోకము నుండి ఒక స్వరం వినపడింది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. కడుపులో మురగగానే ఆ స్వరం వినపడగానే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని సిద్ధపడి ఉన్నటువంటి వీళ్ళందరినీ పోగ చేసుకొని తీసుకొని అదిగో తిన్నగా తీసుకొని ఆయన పెళ్లి కుమారుడి దగ్గర తీసుకెళ్లి ఆయన ఎదుట నిలబెడుతున్నాడు. మరి కడపరం మ్రోగినప్పుడు, పరలోకానికి చేరే ఆ గడియ సమీపమైనప్పుడు, సంఘం ఎత్తబడే ఆ గడియలో నువ్వు ఎత్తబడి వెళ్ళిపోతావా? పెళ్లి కుమార్తెగా ప్రభువు వలె మార్చబడి నీవు క్రీస్తు వలె నీవు పరిశుద్ధతను సంపాదించుకొని చలకం అనేది ఏది లేకుండా నీ ప్రాణమును ఆత్మను శరీరమును సంపూర్ణంగా పరిశుద్ధపరచుకొని నీవు ప్రభు రాజ్యానికి నీవు పెళ్లి కుమార్తె స్థానంలో వెళ్ళిపోగలన్న ధైర్యం నీకు ఉందా? ఆ స్వభావాలు నీలో ఉన్నాయా? దానికి సంబంధించిన క్రియలు నీలో ఉన్నాయా? ఆ విధంగా నువ్వు వెళ్ళగలవు అని సంఘానికి వెలుపటి ఉన్న వారందరితో నీ సేవకులతో నీకు సాక్ష్యం ఉందా? ఇవన్నీ కావాలి. వస్తాడు నేను మాట అంటే కుదరదు. ఇవన్నీ మనకు కావాలి. ఆత్మయో పెళ్లి కుమార్తెయో రమ్ము అనగానే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆయన ఎదుట ఆ మధ్యాకాశంలో ఆయన ఎదుట పెళ్లి కుమార్తెను నిలబెడితే ఆ ఎదుట నిలవబడే దానికి సంపూర్ణత సంపాదించుకొని పొందుకున్న ప్రతి సంఘముల ప్రతి వారు ఎత్తబడి వెళ్ళిపోతారు. ఎత్తబడతారు అంటే విడవబడే వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం. మరి ఏ గుంపులో నీవు ఉంటావో, నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో పరిశీలించుకొని సరిదిద్దుకోవడము అవసరం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాలను మాట్లాడుతున్నామండి. ఆమోసు 9:6. ఆకాశమందు తన కొరకై మేడగదులను కట్టుకున్నవాడు, భూమి యందు పునాది, ఆకాశ మండలమునకు భూమి మీద పునాది వేయవాడును ఆయనే, సముద్రములను ప్రవహింపజేయవాడును ఆయన. చూడండి, తలపైకెత్తండి. ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకున్నవాడు ఆయన. మేడగది ఇక్కడ ఉంది, విడిది గది. నా విడిది గది ఎక్కడ అడిగితే ఆయన ఏం చూపించాడో మేడగది. అంటే విడిది గది అడిగావు, విడిది గదిలోకి వస్తావు, ఇక్కడ నుండి నీవు మేడగదిలోనికి వెళ్ళాలి. విడిది గది సంఘము, మేడగది మధ్యాకాశం. ఆకాశమందు మేడగదులను తన కొరకు కట్టుకునేవాడు ఆయనే, భూమికి పునాది వేయవాడు ఆయనే, ప్రవాహ జలములను రమ్మని పిలిచి భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? సంఘంలో. క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో, ఈ సంఘ సహవాసములో, ఆత్మీయతలో నీకేం కావాలో ఇవన్నీ కూడా నువ్వు పొందదగిన చోటు ఏదైనా ఉంది అంటే సంఘం. అందుకని ఉపవాస ప్రార్థన అయినా, ఆదివారం అయినా, మరి మధ్యలో మీకు ఎప్పుడు ప్రార్థనలు ఉన్నా సంఘ ప్రార్థనలను నిర్లక్ష్య పెట్టబాకండి. మీకు సిద్ధపరిచేది సంఘమే. నీ ఆత్మదాహాన్ని తీర్చేది ఇక్కడే. నిలబడిన మోయి మనుషులుగా ఆయన సంచరించేది ఇక్కడే. ఆజ్ఞ ప్రత్యక్షమైనది ఇక్కడే. ఉపదేశం వివరించబడేది ఇక్కడే. వాక్యం చేత ఉదక స్థానం ఇక్కడే. నీ మత్స్యం పడితే డాగు పోగొట్టుకునే స్థానం ఇక్కడే. నీకు సిద్ధపాటు ఇక్కడే. నీవు పరలోకానికి చేరేది కూడా ఇక్కడ నుండి. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చిన ఆ సమయం అట హఠాత్తుగా వస్తాడట. రాసిన బైబిల్లో ఎక్కడికి వస్తాడట హఠాత్తుగా? యేసు ప్రభు రాకడలో హఠాత్తుగా వస్తారని వాక్యం ఉంటుంది కదమ్మా. ఎక్కడికి వస్తారంట అట్లా హఠాత్తుగా? అమ్మా మధ్యాకాశానికా?
ఆయన మందిరానికి వస్తారంట హఠాత్తుగా తన మందిరానికి వస్తానని రాస్తుంది. మందిరమే కదా మన శరీరము, సంఘమే కదా. సంఘంలోని ఎవరివి? అవయవాన్ని. అవయవం ఎక్కడ ఉండాలి? శరీరంలో ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఒక కన్ను ఉంది, నేను బయటలో రౌండ్ వేసి వస్తాను బయట అనుకో, ఏమవుతుంది చెప్పండి? అవయవాలు శరీరంలో ఉండాలి. ఆయన హఠాత్తుగా ఎక్కడికి వస్తాడు? దేహం కోసం వస్తాడు. శిరస్సు ఆయన, అర్థమవుతుందా? ఆయన సంఘం కోసం వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు మందిరంలో లేకుండా ఇంట్లో బిజీగా ఉన్నావు అనుకో, నీ పరిపాటల్లో వస్తాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నీ పరిస్థితి మారిపోతుంది. ఆ విధంగా నీ ఉండక నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటట్లుగా, కృపను పొందేటట్లుగా, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటట్టుగా దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో స్థిరపరచును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరము ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. వినిన వాక్యం కొరకు మనం